హలో కమాన్ ఇండియన్ ఫ్యాన్స్, నమస్కారములండి, నమస్కారములు. ఓం సత్యం, ఓం నండి, ఓం సత్యం. కమాన్ ఇండియన్, కమాన్ సార్. ఓం సత్యమా, ఓం సత్యమా. ఇండియన్ ఇండియా, కమాన్ ఇండియన్, మదర్ ఇండియన్. అమ్మ శ్రీరంబల్లి కన్నకుదురమ్మ నీతో నాతో మనమందరితో మనసుతో మాట్లాడుతుంది. అది ఎలా ఏ విధంగా మాట్లాడుతుందండి? ఎలా మాట్లాడుతుంది? మన దేశానికి బ్రిటిష్ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన తర్వాతే మనకి ఛాయ్ అంటే తెలిసింది కదండి. అంతకుముందు ఛాయ్ అంటే మనకు తెలిసిందా? తెలియదు. అందుకని ఆ తెల్లవాడు ఇక్కడికి వచ్చి ఆ ఛాయ్ పొడి వేస్తే మనకు తెలిసింది. అంతకుముందు మనము పాలు, ఆవు పాలు, గేదె పాలు మనము త్రాగేవాళ్ళం. ఇది సత్యమైన మాట. అయితే ఆ ఛాయ్ దగ్గరే మన మహనీయులు, మన తల్లిదండ్రులు, మన తాతలు ముత్తాతలు ఆ ఛాయ్ దగ్గరే ప్రేరేపణ అయింది. అది ఎలా ఏ విధంగా? ఇది సంఘర్షణ సంవాద మంత్రంగా మాట్లాడింది. పాలు, పంచదార, టీ పొడి, మంచినీరు, ఈ నాలుగులో ఓ పత్రంలో వేసుకోండి. ఓం సత్యము అగ్ని మీద పెట్టాం కదండి. అందులో యాలక్కలు వేసుకోండి, అల్లం వేసుకోండి, ఏంటి లాంగులు వేసుకోండి. అది మీ మనసుకి మీకు దర్శనం. అంటే యాలక్కలు, అల్లం, లాంగు ఈ మూడే శాంతి సేవనే రూప దర్శనంలో కనబడుతుందండి. ఈ సత్యమైన మాటలు అవునా కదండి. యాలక్కలు వేసుకుని ఛాయ్ తయారు చేసుకుని తాగండి, నాతో లాంగులు, నాతో అల్లము. అది మీ మనసుకి మీకు తెలుసును, నా మనసుకు నాకు తెలుసును. ఈ మూడింట్లో ఏదైనా మనం వేసుకోవచ్చు అవునా కదండి. అయితే ఈ పాలు, పంచదార, టీ పొడి, మంచినీరు మనము అగ్ని పెడితే ఏంటవుతుందండి? రంగు ఏ రంగు వస్తుంది? కాకి రంగు. ఆ కాకి రంగే మన భారత్ పోలీస్ మాస్టర్ ఇండియా యూనిఫారం. అది నాడు నుండి బ్రిటిష్ ఇంగ్లీష్ వాళ్ళ నుండి వచ్చి ఉండేటప్పటి నుండి అది కాకి రంగు వస్తుంది. ఆ కాకి రంగే పవర్. అదే పవన్ పుత్ర రామ్ భక్త హనుమంతుడు, అది కోతి. అది హిందూ ముస్లిం విశ్వాసికులు నలుగురు అన్నదమ్ములు దగ్గరికి వెళ్తుందండి. మనకి భేదం ఉంది ఆ కోతికి అవునా కదండి. మన హిందుస్థాన్ జనతా జనతా ఏమంటారంటే అది పోలీసులు కుక్క అనే ఎకతాలు ప్రస్తుతం చేస్తున్నారు. కాకపోతే కుక్కల్లాగా విశ్వాసంగా ఈ దేశాన్ని రక్షిస్తున్నారు మన భారత్ పోలీసు. ఇది సత్యం అన్నమాట అవునా కాదు. ఓం సత్యం, ఓం సత్యం.